ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు తీసుకునే ఆహారం మంచిగా ఉండాలి. బెట్ ఫుడ్డు తింకుడ్డు ఎప్పుడు ఇంట్లో తయారు చేసి ఆహారమే తీసుకోవడమే మంచిది. ఎక్కువ నీళ్లు తాగాలి. ఉడిన్నుందే సాయంత్రం వరకు మినిమి 5 లీటర్లు నీళ్లు తాగడం కాల ఎన్సీడీ అలాగని 6 నమ్ములు కొంతూ తిండనెమన్సీడీ బిట్ ఫుడ్డు ఎలాంటిదైనా అసలు తిండనెమన్సీడీ కాడు. ఎప్పుడైనా అవసరం ఉన్పుడ్డే తినాలి. ప్రతి రోజు తినడం ద్వారా ఖచ్చితంగా అనారోగ్యానికి అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు తీసుకునే ఇంట్లో చేసిన మంచిగా ఉండాలి. బెట్ ఫుడ్డు రుచి తక్కువ అయినా తయారు చేసి ఆహారమే తీసుకో మంచిగా మంచిది. ఎక్కువ నీళ్లు తాగాలి. సాయంత్రం వరకు మినిమి 5 లీటర్లు నీళ్లు అలాగనే ఉండాలి. ఎన్సీడీ అలాగే బీట్ ఫుడ్ అవసరాన్ని బట్టి తిండి ఎలాంటిగా వెళ్ళింపుడు మనకి అందుబాటులో ఇంటి ఫుడ్డు లేని అవసరం రోజు తింటే నో ప్రాబ్లం. కానీ అవసరం ఉన్న లేకున్న అనారోగ్యానికి తిందనేది మంచిది కాడు. కాపుతున్నాంని డిసీసి పడితే ఓ కళ్ళు చేసిన ఆహారము జర్నీకి వెళ్తున్న రుచి తక్కువ అయినా ఇంతలో ఆరోగ్యం చేసుకొని తీసుకెళ్ళ మంచిగా మంచిదండి. ఫుడ్ మన్నేన్సన్ పాటించిన ఆరోగ్యం అవుతుంది. గందరగోళంగా అలాగనే ఫుడ్కి అనుకుంటే ఇంట్లో ఫుడ్ అనుకో ఆటోమేటిక్గా మనకి అవసరాన్ని బట్టి తిని అరుగుదలకి గ్యాస్ ట్రబుల్కి ఎలాంటి సంబంధానికి అందుబాటులో ఇంటి ఫుడ్ లేని ఎప్పుడైనా మీరు బిట్కెళ్ళింపుడు కొంచెం ప్రాబ్లం క్యారీ చేసుకుని వెళ్ళండి. అప్పుడు మనకి మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది. అంచితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిసీసి పడితే ఓ కళ్ళు మేము ఏదైనా ఎక్కువ స్మెన్ పత్తే జర్నీకి వెళ్తున్నప్పుడు కూడా ఇంతలో ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్లడం అనేది కాలా మంచిదండి. ఫుడ్ కాలా అంతే. బిట్ ఫుడ్ తిందన్ గ్యాస్ ట్రబుల్కి కారణం అవుతుంది. గందరగోళంగా తయారవుతుంది. బిట్ ఫుడ్కి అడి ఇంట్లో ఫుడ్ అనుకో ఆటోమేటిక్గా మనకి అడి అలవాటు కాప్తి అరుగుదలకి గ్యాస్ ట్రబుల్కి ఎలాంటి సంబంధం లేకుండా మంచిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు బిట్కెళ్ళింపుడు కొంచెం వండుకొని క్యారీ చేసుకుని వెళ్ళండి. అప్పుడు మనకి మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది. అంచితే లైక్ చేయండి, షేర్ చేయండి.